వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో నేను కొత్తపేటలో ఉన్న ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నానండి. ఈ రోజు మనం మాట్లాడదాము డయాబెటిక్ న్యూరోపతి గురించి. ఎస్ అండి, ఇక్కడ మనకి ఈ ట్రీట్మెంట్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తాయని చెప్తున్నారు. అయితే మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎల్ సుధాకర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, జనరల్ గా పిఆర్పి ఎపియాన్ వినిపిస్తుంది సార్. ఈ డయాబెటిక్ న్యూరోపతికి కూడా సంబంధించి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి, చాలా మంది పేషెంట్స్ కూడా వస్తున్నా అంటున్నారు సార్. ఏంటి సార్ ఈ డయాబెటిక్ న్యూరోపతి? మెడిసిన్స్ తీసుకుంటుంటారు డయాబెటిక్ కి సంబంధించి, వాళ్ళ షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫర్దర్ గా డయాబెటిక్ న్యూరోపతి దాకా వెళ్తూ ఉంటారు. దీన్ని మీ దగ్గరకు వస్తే పేషెంట్స్ ని ఏ విధంగా బయటి కంటే విభిన్నంగా ట్రీట్ చేస్తారో అట, ఏ విధంగా సక్సెస్ ఉంటుంది, ఏంటి, ఎలా ట్రీట్ చేస్తారు, అసలు డయాబెటిక్ న్యూరోపతి గురించి కూడా ఇన్ఫర్మేషన్స్. డయాబెటిక్ న్యూరోపతి ఇది చాలా కామన్ గా చూస్తుంటామండి. Yes, ఎస్పెషల్లీ sir. డయాబెటీస్ డెవలప్ వచ్చిన తర్వాత మోర్ దెన్ 1-2 years తర్వాత వాళ్ళు అంటే రెగ్యులర్ గా టాబ్లెట్స్ వేసుకుంటుంటారు, బట్ స్టిల్ వాళ్ళకి న్యూరోపతి డెవలప్ అవుతుంది. ఆ న్యూరోపతి sir. వల్ల వాళ్ళకి తిమ్మిర్లు, మంటలు, సూతో పొడిచినట్టు, అంటే టింగ్లింగ్, కొన్నిసార్లు నిద్ర కూడా పట్టదు, Yes, టింగ్లింగ్, sir. బర్నింగ్, పిన్ ప్రిక్ సెన్సేషన్. ఎట్లా అంటే పడుకున్నప్పుడు బెడ్షీట్ కప్పుకుంటే కూడా ఆ బెడ్షీట్ తగిలినప్పుడు చాలా మంటలు వస్తుంటాయి. సో అవును సార్. ఎస్పెషల్లీ నైట్ టైంలో దిగి అంటే వాష్రూమ్ కోసం అని చెప్పి నడవాలంటే, బేర్ ఫుట్లో నడవాలంటే ఇసుక మీద నడిచినట్టు, లైక్ సూదులతో పొడిచినట్టు, సో వాళ్ళ కంప్లైంట్స్ చాలా డిఫరెంట్ హెవీగా హెవీగా ఉంటాయి. ఉంటుంది. సో దాంతో వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఆ నిద్ర డిస్టర్బ్ అవడంతో స్లీప్ ప్యాటర్న్, సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అవడము, దాంతో ఆ స్ట్రెస్ మళ్ళీ లెవెల్స్ పెరగడము, ఆ స్ట్రెస్ డోసేజ్ పెంచుతారు. మళ్ళీ డోసేజ్ పెంచడము, మళ్ళీ ఇన్సులిన్కి వెళ్ళిపోవడము. Yes, సో sir. ఇలా Step by step పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంటుంది. సో ఇంతకాలం ప్రపంచంలో వాటి డయాబెటిక్ న్యూరోపతికి ఏంటంటే ప్రిగాబాలిన్, గాబాపెంటిన్ అని టాబ్లెట్స్. ఆ టాబ్లెట్స్ కూడా ఎలా అంటే ఫస్ట్ ఇనిషియల్గా 100 mg, తర్వాత 200 mg, తర్వాత 500 mg, తర్వాత 700 mg. సో అలా డోసులు పెంచుతూ ఉంటారు. ఆ డోసులతో టాబ్లెట్స్ డోసెస్ తోటి వాళ్ళకి అందరికీ నోరు డ్రై అయిపోవడము, ఎండిపోవడము, డిజీనెస్ అనిపించడము, అంతేగాని దీనికి ఒక సొల్యూషన్ దొరకట్లేదు. బట్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో చెక్ పెట్టేశారు చెక్ వాటన్నిటికీ. పెట్టేసాం. ఎలా సో సార్? ఇప్పుడు దానికి ఒక న్యూయర్ టెక్నిక్స్ అంటే ఏంటి సార్? ఆ డయాబెటిక్ న్యూరోపతి ప్రిడామినెంట్ గా మనకి లోవర్ లిమ్స్ కి ఎఫెక్ట్ అవుతుంటది, అరికాలకి సప్లై చేసే నర్వ్స్ కి అవును ఎఫెక్ట్ సార్. అవుతుంటది. అంటే పెరోనియల్ అండ్ టిబియల్ నర్వ్స్ అంటాం. సో ఆ పెరోనియల్ అండ్ టిబియల్ నర్వ్స్ కి పల్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అంటే దానికి ఒక అల్ట్రాసౌండ్ గైడెడ్ టెక్నిక్ అంటారు. ఇది ఫస్ట్ టైం ఇండియా లోపల ఈ మా పెయిన్ మేనేజ్మెంట్ మల్టీ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ తీసుకొచ్చింది బయటికి. ఇది ఏంటంటే దాన్ని పెరోనియల్ అండ్ టిబియల్ నర్వ్స్ని ఐడెంటిఫై చేసి ఒక రేడియో ఫ్రీక్వెన్సీ నీడిల్ని అక్కడ పెట్టి పల్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ పంపించడం. ఇది మనము చెప్పడానికి భయంకరంగా అనిపించినా ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. అంటే దీనికి మంచి భయపడాల్సిన అవసరమే లేదు, హాస్పిటల్లో ఉండాల్సిన పనే లేదు. ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్, బట్ దిస్ రిక్వైర్స్ ప్రాపర్ ఎక్స్పర్టైజ్. సో ఒక మంచి ప్రాపర్ ఇమేజ్ గైడెన్స్ లో ఈ పెరోనియల్ అండ్ టిబియల్ నర్వ్స్ పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా ఇలా ఎంతో కాలంగా డయాబెటిక్ న్యూరోపతితో సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి పరిష్కారం. వాళ్ళకి ఆ తిమ్మిర్లు, మంటలు, సూతో పడటం అవి తగ్గడమే కాకుండా వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ మంచిగా సెట్ అయిపోతుంది. ఒకసారి స్లీప్ ప్యాటర్న్ సెట్ అవ్వగానే వాళ్ళకి టెన్షన్, స్ట్రెస్లు అన్నీ తగ్గుతాయి. తగ్గగానే డోసేజ్ అన్ని కూడా స్లోగా తగ్గించుకుంటూ రావచ్చు. సో ఈ డయాబెటిక్ న్యూరోపతితో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ పిఆర్ఎఫ్ఏ పల్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఒక వరం. సో దీనివల్ల చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు. పిఆర్ఎఫ్ఏ సార్ ఏంటి సార్? ఎంత టైం పడుతుంది? అంటే దాంట్లో డయాబెటిక్ న్యూరోపతిలో కూడా సమ్ స్టేజెస్ అలా ఉంటాయా? స్టార్టింగ్ స్టేజ్ లోనే మీ దగ్గరికి వస్తే రిజల్ట్స్ ఉంటాయా? ఎలాంటి టైంలో అంటే యాక్చువల్లీ ఇనిషియల్ స్టేజెస్ లో వస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, బట్ ఏ స్టేజ్ లో అయినా చేయొచ్చు. ఎస్, కానీ దీనికి ఏంటంటే ఒక్కసారి పేషెంట్ మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము కొద్ది క్లినికల్ టెస్ట్లు చేసి తర్వాత అవసరమైతే కొంతమందికి చిన్న ఒక నర్వ్ కండక్షన్ స్టడీ అని ఒక చేస్తాం. అది జస్ట్ ఒకటి చిన్న టెస్ట్. ఆ టెస్ట్ చేశాక ఒక నిర్ధారణకు వచ్చాక 1 or 2 సిట్టింగ్స్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ బట్టి ఒక సిట్టింగ్ కానీ 2 సిట్టింగ్స్ కానీ అవసరం పడుతుంది. అలా చేశాక చాలా బాగా, ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్. దీనికి ఏమి బెడ్ రెస్ట్ అక్కర్లేదు, హాస్పిటలైజేషన్ అక్కర్లేదు. ప్లస్ ఈ ప్రొసీజర్ తర్వాత వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవచ్చు. అంటే దాంట్లో ఏమి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలన్న ఇది కూడా లేదు. కొంతమంది యాక్చువల్లీ ఇక్కడ ప్రొసీజర్ చేయించుకొని ఒక 1 hour ఇక్కడే రెస్ట్ తీసుకొని మళ్ళీ స్లోగా వాళ్ళ కార్ వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో ఇది అంటే
నాన్ సర్జికల్గా లెస్ ఇన్వేజివ్ తోటే అయిపోతుంది. మినిమలీ ఇన్వేజివ్ నాన్ సర్జికల్ ప్రొసీజర్. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు, బెడ్ రెస్ట్ అవసరం లేదు. సో పిఆర్ఎఫ్ఏ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయించుకోవాల్సి వస్తుంది? అంటే తన లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా? లేకపోతే మళ్ళీ తను మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వలన, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడంతో పిఆర్ఎఫ్ఏ మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుందా? లేకపోతే అది అక్కడికే స్టాప్ అంటారా? జనరల్గా ఒకసారి పిఆర్ఎఫ్ఏ చేయించుకున్నాక మోస్ట్లీ ఒకసారి వీటన్ని సిమ్టమ్స్ నుంచి రిలీవ్ అయిన తర్వాత వాట్ వీ టెల్ దెమ్ ఈస్ మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోండి, మళ్ళీ షుగర్స్ కొద్దిగా కంట్రోల్ పెట్టుకొని, B12 డెఫిషియన్సీస్ రాకుండా, కాల్షియం డెఫిషియన్సీస్ రాకుండా, వైటమిన్ D3 డెఫిషియన్సీస్ రాకుండా రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకొని, చెక్ చేసుకొని, తర్వాత ఒకవేళ ఆల్కహాల్ స్మోకింగ్ అలవాటు ఉంటే అవన్నీ తగ్గించుకొని, సో వీలైతే మానేసి అవన్నీ చేసుకోమంటాం. బట్ ఎస్, ఒకవేళ ఫర్ ఎనీ రీజన్స్ ఒక 5 years, 6 years, 8 years తర్వాత ఫర్ ఎనీ చేంజెస్ అంటే షుగర్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల అయినా ఆర్ మళ్ళీ డెఫిషియన్సీస్ వల్ల మళ్ళీ కానీ సిమ్టమ్స్ వచ్చినా కానీ ఈ పిఆర్ఎఫ్ఏ రిపీట్ చేసుకున్నా కానీ రిస్క్ ఏముండదు. ద బ్యూటీ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండదు. ఏజ్ లిమిట్ ఏమైనా? ఏజ్ లిమిట్ కూడా ఏం లేదు, ఏ ఏజ్లో అయినా చేసుకోవచ్చు. అండ్ మా లైఫ్లో మళ్ళీ ఒక 5-6 years తర్వాత 4-5 years తర్వాత రిపీట్ చేసినా దీనివల్ల రిస్క్ ఏముండదు. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ దిస్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డయాబెటిక్ న్యూరోపతితో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. బట్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్లో ఈ డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించి పిఆర్ఎఫ్ఏ గురించి పూర్తి వివరణ, అది ఎలా పనిచేస్తుంది, దాని తీరును తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ.